హాయ్ ఫ్రెండ్స్, మీకు హిస్టారికల్ టెంపుల్ ఒకటి చూపెట్టబోతున్నాను. సో ఆ టెంపుల్ మనకు హైదరాబాద్ నుంచి అది చాలా దగ్గరలో ఉంటుంది. మనకు ఒక 40 to 50 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. చాలా పురాతనమైన ఆలయం. ఆ ఆలయం గురించి మీకు నేను విశేషాలు ఏందని మీకు చెప్తాను. ఇది రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం చెండిపానె గ్రామం. సో ఈ గ్రామంలో మనకు శంకరపల్లి మనకు హైదరాబాద్ నుంచి సుమారు 50 కిలోమీటర్లు ఉంటుంది. శంకరపల్లి నుంచి 4 కిలోమీటర్లు ఉంటుంది. శంకర్పల్లి మనం వెళ్ళగానే శంకర్పల్లి నుంచి చెండిపానే గ్రామానికి వెళ్ళేక ముందు మనకేమైందంటే ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది పెద్దది. ఆ ఆంజనేయ స్వామి టెంపుల్ వెనుక నుంచి దారి ఉంటుంది. ఆడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు కొంచెం. ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం వెనుక నుంచి దారి ఉంటుంది. సుమారు మనకు 3 నుంచి 4 కిలోమీటర్ల మధ్యలో ఆ టెంపుల్ ఉంటుంది. ఇది చాలా పురాతనమైన టెంపుల్. ఈ టెంపుల్లో మనకు వచ్చేసి శ్రీరాముడు ప్రతిష్ఠించిన టెంపుల్. నవరత్నాలలో అత్యంత విలువైనది మరకతం. సో ఆ మరకతంతో చేయించిన శివలింగం ఇది మరకత శివలింగం. ఈ శివలింగం చాలా పురాతనమైనది. స్వయంగా శ్రీరామచంద్రమూర్తే ఈ శివాలయానికి అభిషేకించారని పురాణాలు చెప్తున్నాయి. సో ఈ శివాలయంలోకి వెళ్తే మనకు ప్రత్యేకంగా ఈ శివాలయంలో మనకు ఈ శివలింగం చూస్తే చాలా ప్రత్యేకంగా కనబడుతుంది. ఎందుకంటే చాలా పురాతనమైన టెంపుల్ ఈ శివాలయం. సో ఈ శివాలయం మనం దర్శించుకున్నాక మనకు ఏమన్నా శని ఉన్నా కానీ మనకి ఏదైనా పనులు కాని పనులు కానీ అది ఆ పనులన్నీ విజయవంతంగా అవుతాయి. ఎందుకంటే ఈ శివాలయం మరకతంతో చేసిన శివలింగం కాబట్టి ఇది చాలా పురాతనంలో చాలామంది చెప్పేది ఏంటంటే ఈ శివాలయం దీనికి ఉన్న శివాలయంకి చాలా పవర్ ఉంటుందని ఆ విగ్రహానికి. ఈ శివాలయం దర్శించుకున్నాక మనకు ఏమైనా బాధలు ఉన్నా కానీ అవి విముక్తయి మనకు పాజిటివ్గా మనకు అనుకున్న పనులన్నీ జరుగుతాయని చాలామంది నమ్మకం. ఈ నమ్మకం ఈ నమ్మకం అన్నట్టు. సో ఈ శివాలయంలో మనకు అదృష్టం ఏంటంటే ఈ శివాలయంలో మనము పూజ చేసుకోవచ్చు. శివాలయం గర్భగుడిలోకి వెళ్ళొచ్చు. ఆ శివలింగాన్ని తాకచ్చు. దానికి మనం అభిషేకం చేయొచ్చు. ఎందుకంటే ఇలాంటి మనకి ఇంత అద్భుతమైన టెంపుల్లో మనకి ఇలాంటి ఫెసిలిటీ దొరకదు, చాలా కష్టం. సో ఈ టెంపుల్లో ఉంది. వీలైనంత వారు తొందరగా వెళ్ళి దర్శించుకొని ఆ శివలింగానికి అభిషేకం చేయించండి. ఎందుకంటే ఇది బిజీ అయిపోయింది అనుకో మనకి ఇంత కూడా దొరకదు. సో ఇక్కడ అతి పురాతనంగా ఇంకోటి ఏంటంటే మనకు ఇక్కడ ఒక రాయి ఉంటుంది. ఆ రాయిని పట్టుకొని మనకు మొక్కున్న కోరికలు తీరుతాయని చాలామంది నమ్మకం. ఏంటంటే ఆ రాయి పట్టుకొని మనం ఏదైతే కోరికలు కోరుకుంటే అది రైట్ సైడ్ తిరుగుతుంది. అది ఆటోమేటిక్గా తిరుగుతుంది. సో అది ఏంటంటే చాలామంది చెప్పేది ఏంటంటే మనం పట్టుకున్నాక 30 సెకండ్ల లోపే తిరగాలంటారు. 30 సెకండ్ల లోపు తిరిగితేనే మనం కోరుకున్న కోరికలు నెరవేరితే నమ్మకం. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే 1 నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు అది తిరిగేంత వరకు అలానే చూస్తున్నారు. మనకు శివాలయం లోపలికి వెళ్ళగానే శివాలయంలో మనకు మన వినాయకుడు, కుమారస్వామి, అమ్మవారు ఈ ముగ్గురు ప్రత్యక్షమై పౌర్ణమి నాటి వెన్నెల్లో ఈ మరకత శివలింగాన్ని మనం దర్శించుకుంటే అన్ని శుభాలే కలుగుతాయని ఇక్కడి నమ్మకం. సో ఈ టెంపుల్ మనకు శంకర్పల్లి అంటే హైదరాబాద్ నుంచి దాదాపు 50 కిలోమీటర్లు ఉంటుంది. చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఈ టెంపుల్లో మనకు అదృష్టం ఏంటంటే శివాలయం వెళ్ళి మనం దర్శనం చేసుకోవచ్చు, అభిషేకం చేయొచ్చు, పూజించవచ్చు. సో శివాలయంలో గర్భగుడిలోకి వెళ్ళి శివాలయం తాకచ్చు. ఈ ధ్వజస్తంభం చుట్టూ మనం ఒక ప్రదక్షిణలు చేసి ఆ ప్రదక్షిణలు చేసినాక మనం ఆడ ఏంటంటే వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మనకు ఏంటంటే పచ్చటి గాలి, పచ్చటి చెట్లు, చల్లటి గాలి ఆ వాతావరణానికి చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి హైదరాబాద్ నుంచి దగ్గర ఉంటుంది కాబట్టి 40 to 50 కిలోమీటర్స్ దగ్గర ఉంటుంది. సో ఎవరైనా ఊర్లోకి దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఆ దగ్గరలోకి వెళ్ళి దర్శించుకోవచ్చు. ఎందుకంటే ఈ శివాలయం ఏంటంటే శ్రీరాముడు స్వయంగా ఆయన అభిషేకించాడని, ఆయన పూజించారని నమ్మకం. సో అంత శ్రీరామచంద్రుడు ప్రభు అంత పూజించినప్పుడు మనం కూడా ఆ శివాలయం దర్శనం చేసుకుంటే ఆ భాగ్యం మనకు కూడా కలుగుతుంది. మనం ఫస్ట్ ఈ గుడిలో అడుగుపెట్టినప్పుడు కాలభైరవ స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ తర్వాత గర్భగుడిలోకి వెళ్ళి ఆ వినాయకుని దర్శనం చేసుకొని ఆ శివలింగ దర్శనం చేసుకొని ఆ అమ్మవారిని దర్శనం చేసుకొని మనకు టెంపుల్ బయట నవగ్రహాలు కూడా ఉంటాయి. ఆ నవగ్రహాల చుట్టూ పరిస్థితి కూడా చేసుకోవచ్చు. మూసీ నది ప్రవాహం వల్ల ఈ దేవాలయం కొన్ని రోజుల దాకా ప్రచారం లేకుండా పోయింది. ఎందుకంటే చాలా పురాతన టెంపుల్. ఈ టెంపుల్ని చాలా ఇప్పుడిప్పుడే రెనోవేషన్ చేస్తున్నారు, ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ చేస్తున్నారు. సో ఇది ఎందుకంటే చాలా పురాతన టెంపుల్ కాబట్టి మనకు శివాలయాలు మెయిన్గా ఎన్ని శివాలయాలు దర్శనం చేసుకుంటే అంత అదృష్టం అని అంటారు. సో మనకి ఆ శివాలయంలో పురాతనమైన శివాలయాలు ఉంటాయి. అప్పుడు దేవులు పూజించిన శివాలయాలు, వాళ్ళు ప్రతిష్ఠించిన శివాలయాలు.
సో అవి చాలా అద్భుతంగా ఉంటాయి. అలాంటి శివాలయాన్ని మనం దర్శనం చేసుకుంటే మన జన్మ ధన్యమైనట్టు. మనకేమన్నా దరిద్రాలు ఉన్నా గాని పోయి, మనం పాజిటివ్‌గా ఉండి, మనకేమన్నా నెగెటివ్ ఎనర్జీ గాని పోయి, మనం అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుతా ఉంటాయి. బిజినెస్‌లో గాని, ఇంకేమన్నా పని చేసే వాళ్ళు జాబ్‌లలో జాబ్ రీత్యాలా గాని, వాళ్ళకేమైనా ప్రమోషన్స్ రావడం, పాజిటివ్‌గా రావడం జరుగుతా ఉంటాయి. సో ఈ శివాలయం మనకు చండీప గ్రామము మనకు శంకరపల్లి మండలం దగ్గర ఉంటది. ఓహ్! సో, అది చాలా దగ్గరుంటది గాబట్టి, మనం హైదరాబాద్‌లో చుట్టూ ఉన్నవారు గానీ, చుట్టుపక్కల వాళ్ళు గానీ వెళ్లి దర్శనం జేసుకోవచ్చు. ఇలాంటి అద్భుతమైన ఇలాంటి టెంపుల్స్‌ని మళ్ళీ నేను చూస్తాను. చాలా టెంపుల్స్ ఎళ్లి మీలా చాలా మంది కోసం మన ప్రాంతంలో మరకత శివాలయం ఇదొక్కటే అంటారు. సో, ఈ ఒక్క కాబట్టి దర్శనం జేసుకొని